48 ఇయర్స్లో రాజేంద్ర ప్రసాద్ సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? పోగొట్టుకున్నది డబ్బు, సంపాదించుకున్నది మాత్రం కొన్ని జన్మలకి సరిపడిన ప్రేమ. ప్రతి ఇంట్లోనూ ఇందాక అనుకున్న మాట ఇంకొకసారి అనుకుందాం, నాకు ఫ్యాన్స్ అంటూ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ అయిన ప్రతి ఇంట్లోనూ ఒక మహానుభావుడు గురువు గారు చచ్చిపోయి అక్కడ ఉన్నాడు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అనేవారు, ప్రసాద్ నీకు నువ్వు ఎలా తయారయ్యావంటే ప్రతి ఇంట్లోనూ ఒక కంచం ఓ మంచం ఉన్నట్టు ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా అయ్యా, నువ్వు ప్రతి ఇంట్లోనూ ఒక మనిషి అయిపోయావు అనేవారు ఆయన. ఒక మంచి మాట, నట కిరీటి అని ఆయనే ఇచ్చింది నాకు. సో అంటే కామెడీ చేస్తున్నావు, మగవాడి చేత ఆ నలుగురు కంటతడి పెట్టించావు, అంటే ఏడుపు చేస్తున్నావు, నవ్వు చేస్తున్నావు, నవ్వినా నీళ్ళు వస్తాయి, ఏడిసిన నీళ్ళు వస్తాయి. సో కిరీటి అంటే అర్జునుడు, 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన వాడు అర్జునుడు. సో నట కిరీటి అని ఆయన ఇచ్చారు ప్రేమతో. ఆయన ఎక్కువ ఇలా అంటుండేవారు అనమాట. సో అందుకని మనకేంటి అంటే ఎస్ నువ్వు అన్నట్టు ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్. సో ఎంటైర్ కెరీర్లో మీరు నవ్వించారు, ఏడిపించారు, అవకాశాలు కోపం వచ్చేటట్టు చేశారు, అన్ని రసాలు రావటం జరిగింది మనకి.